హైదరాబాద్లో తెలంగాణలో వ్యవసాయ పరిస్థితి, ప్రస్తుత స్థితి, భవిష్యత్తుపై సమావేశం నిర్వహించింది రైతు కమిషన్. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు వ్యూహాలపై చర్చించారు. మట్టి ఆరోగ్యం మెరుగుదల, సాంప్రదాయ పద్ధతుల ప్రోత్సాహం, పంటల వైవిధ్యం, కనీస మద్దతు ధర వంటి అంశాలపై డిస్కషన్ చేశారు. వరి పంటపై ఆధారాన్ని తగ్గించి మిల్లెట్స్, పప్పులు, నూనె గింజల పంటలను ప్రోత్సహించాలన్నారు. విత్తనాల నాణ్యత పెంపు, R&D పర్యవేక్షణ బలోపేతం, రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది కమిషన్. హార్టికల్చర్ విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ అధిక ఆదాయం కలిగించే పండ్లు, కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. క్లస్టర్ ఆధారిత సాగు, విలువ ఆధారిత ఉత్పత్తులు, కోల్డ్ చైన్, స్టోరేజ్ సదుపాయాల అభివృద్ధి అవసరమని తెలిపారు వక్తలు. గ్రామ స్థాయిలో మార్కెట్లు ఏర్పాటు చేయడంతో రైతుల ఆదాయం పెంపు సాధ్యమని సూచించింది కమిషన్. ఇక్కడ చర్చించిన అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని తెలిపారు రైతు కమిషన్ సభ్యులు.